నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ క్రేజీ వైబ్స్. ఈ రోజు అయితే ఈ బ్లాగ్లో నేను నా ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్ని అచీవ్ చేస్తూ మీకు చూపించాలి అనుకుంటున్నా. అది కూడా జస్ట్ ఈ 500 రూపీస్తో నా సగం డే సంపాదన అనేది. హాఫ్ డేలో నాకు 500 వస్తే ఆ 500తో నేను నా గోల్ అచీవ్ చేసుకుంటూ మీకు చూపించాలి అనుకుంటున్నా. యాక్చువల్లీ ఈ బ్లాగ్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. నా షార్ట్ టర్మ్ గోల్ నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్కి చాలామందికి చెప్పిన, కాకపోతే అందరు కొడుకులు లైట్ తీసుకున్నారు. వాళ్ళు కూడా నా గోల్ని సీరియస్గా తీసుకొని వాళ్ళు కూడా చేస్తారు అనుకున్నా, కాకపోతే లైట్ తీసుకుంటారు. సో ఇదే లైట్ చాలామంది తెలంగాణ యూత్ కూడా తీసుకుంటారేమో అని చెప్పేసి వ్లాగ్ అయితే తీస్తున్నా. నా డిప్లొమా ఫ్రెండ్స్, నా బీటెక్ ఫ్రెండ్స్ ఇంతమంది లైట్ తీసుకున్నారంటే అసలు ఏం గోల్ ఇది అయి ఉంటుంది అని అనుకుంటారా? 500 అంటుండు, గోల్ అంటుండు, షార్ట్ టర్మ్ గోల్ అంటుండు, అచీవ్ అంటుండు. మరి ఏందో చూడాలంటే మరి మనం ఒక ప్లేస్కి అయితే పోవాలి. ఆ ప్లేస్కి వెళ్తేనే నా గోల్ ఏందో మీకు తెలుస్తుంది. అది కూడా షార్ట్ టర్మ్ గోల్. మళ్ళీ చెప్తున్నా, షార్ట్ టర్మ్ గోల్. సరే, ఇప్పుడు మనం ఆ ప్లేస్కి అయితే వెళ్దాం. ప్లేస్కి వెళ్ళాలంటే మరి మన బండి ఎక్కాలి కదా, మన గాడి ఎక్కేసి వెళ్ళిపోదాం. చలో కిందికి అయితే పోదాం ఇక. సరే, ఇప్పుడు బైక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం అయితే లొకేషన్ కి అయితే వచ్చినాము. లొకేషన్ ఏందనుకుంటారా? చూస్తే హరిహర డ్రై ఫ్రూట్ షాప్ షాద్ నగర్ లో ఉంది. షార్ట్ టర్మ్ గోల్ అన్నాడు, మా డ్రై ఫ్రూట్ షాప్ ఎందుకు వచ్చినాం అనుకుంటారా? ఎస్, నా ఫస్ట్ గోల్ వచ్చేసి వచ్చిన పైసలతోనే హెల్త్ పైన ఇన్వెస్ట్ చేయడం. మన హెల్త్ పైన మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది నా ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్. అది కూడా తక్కువ బడ్జెట్ లో. మోస్ట్ మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో మిడిల్ క్లాస్ పోరాలు ఉంటారు కదా, అంటే ఈ డ్రై ఫ్రూట్ షాప్ లో చూసిన వెంబడే మనతోనేడైతే ఇవి రిచ్ పీపుల్ తింటారు, ఆ సినిమా హీరోలు అట్లాంటి వాళ్ళు ఎక్కువ తింటారు అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళని కూడా నా ఫ్రెండ్స్ నేను చాలా మందిని చూసిన. ఆ మైండ్ సెట్ పోవాలనే కాన్సెప్ట్ తోనే ఇప్పుడు ఈ 500తోనే నా షార్ట్ టర్మ్ గోల్ ని కంప్లీట్ చేస్తూ మీకు ఈ వీడియో తీసి చూపిస్తున్నా. ఈ షాప్ మనకు తెలిసిన అన్న వాళ్ళదే, యాక్చువల్లీ తెలిసిన అన్న వాళ్ళదే, కాకపోతే నేను కూడా ఎప్పుడు విజిట్ చేయలేదు. సరే, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి అన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఏమేమి కొనాలో చెప్తా. షాప్ లోకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు అన్ననైతే కలిసేద్దాం. హాయ్ అన్న, కృష్ణనా. ఇక హెల్త్ మీద సో వచ్చిందన్న మనకు, అట్లే అందుకే షాప్ కి వచ్చిన. అన్న, ఇప్పుడు నా దగ్గర అయితే ఒక 500 రూపీస్ ఉన్నాయి. ఈ 500 లో నాకు ఈ బాదం, కిస్మిస్, ఖజూరు, ఇంకా వాల్నట్స్, పంకిన్ సీడ్స్, సెసమి సీడ్స్, ఈ సీడ్స్ అన్ని నాకు 500 ఉన్నాయి అన్న. 500 ఇవన్నీ సీడ్స్ ని 50 గ్రామ్, 100 గ్రామ్స్ ఇట్లా డివైడ్ చేసి ఇవ్వగలుగుతావా అన్న? అట్లా ఇస్తా అంటే 500 నాకు అన్ని సీడ్స్ డివైడ్ చేసి ప్యాక్ చేసి పెట్టానా? ఇప్పుడే నేను డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నా 500 రూపీస్. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినాక అసలు ఈ గోల్ ఎందుకు పెట్టుకున్నా, ఈ గోల్ పెట్టుకున్నాక ఈ వీడియో ఎందుకు తీస్తున్నా, ఈ గోల్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటివి, నా అసలు గోల్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటివి, ఇవన్నీ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక నాయిస్ ఎక్కువ ఉంది, ఇంటికి పోయినాక మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు. చలో ఇంటికి పోయినాక మాట్లాడితే. బండి మీద ఒక చేతితో నడుపుతున్నా గానీ పానం అయితే జల్లుమంటుంది. ఎడ స్పీడ్ బ్రేకర్ వచ్చి మూతి పనులు రాలుతాయేమో కింద పడని చెప్పేసి ఒక్కొక్కరు అసలు అజీబో చూస్తున్నారు, వేరే లుక్ ఇస్తున్నారు, ఈడు వీడియోలు తీస్తున్నాడు అన్నట్టు కలిదా. సరే, ఎవరేమనుకుంటే మనకెందుకు, మనం అయితే మన కాన్సెప్ట్ వీడియోలు తీసుడు, నాలెడ్జ్ షేర్ అయితే చేసేద్దాం. చలో, మా ఇంటికాడకు పోయే ఈ రీజన్స్ అన్ని చెప్దాం అనుకున్నా, కాకపోతే ఇంటికాడ చుట్టాల పోరులు ఉండుడికి నాకు కుదరలే అనమాట. వాళ్ళ లొల్లు ఎక్కువ ఉన్నది, వాళ్ళ నాయిస్ ఎక్కువ ఉన్నది. వాయిస్ అంటే తీసేస్తాం, నాయిస్ అంటే తీసేయలేం కదా. సో అందుకే ఏం చేసినా మా బావ వాళ్ళ వెంచర్ ఉంటది అనమాట. ఇది షాద్ నగర్ నుంచి, నేను అంటే మా ఇంటి నుంచి ఒక 6 కిలోమీటర్స్ అవతల ఉంటది. ఇప్పుడు నా ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్ ని హెల్త్ పైన ఇన్వెస్ట్ చేయాలి అని ఎందుకు అనుకున్నానో రీజన్స్ చెప్తా. మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ రీజన్స్ మాత్రం పక్కా వేరే లెవెల్ ఉంటాయి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు అని నేను నమ్ముతున్నా, అందుకే మీకు కూడా చెప్తున్నా. ఎవ్రీ రీజన్ వాల్యుబుల్ ఉంటుంది, ప్రతి రీజన్ కి ఒక అర్థం ఉంటుంది, పాడు ఉంటుంది, పద్ధతి ఉంటుంది. సో అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ అని కాదు, పేరెంట్స్ కానీ, ముసలిళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. సో నేను డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే, మనం స్ట్రాంగ్ గా, హెల్తీగా, గట్టిగా ఉంటేనే మన ఫ్యూచర్ జనరేషన్ బి గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటుందని నేను నమ్ముతా. కాబట్టి ఒక 10 రోజులు ఎక్కువ బతుకుతాం, 10 రోజులు మన దోస్తుల కంటే ఎక్కువ బతుకుతాం. కాబట్టి నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నా. డ్రై ఫ్రూట్స్ అని కాదు, హెల్తీ ఫుడ్ ని, మన బాడీకి హెల్త్ కావాల్సిన
బేసిక్ న్యూట్రియంట్స్ ఇచ్చే డ్రై ఫ్రూట్స్ అయితే ప్రిఫర్ చేసి కొన్నా అనమాట. ఇది నా ఫస్ట్ రీజన్. సో ఇదే నా ఫస్ట్ రీజన్ లాగా ఎందుకు పెట్టుకున్నా అంటే, మామూలుగా మన తాత వాళ్ళని చూస్తే వాళ్ళు అంటుంటారు అనమాట కొన్ని మాటలు, మేమున్నంత స్ట్రాంగ్ మీరు లేరురా, మీ అద్దపల్ల బియ్యం సంచి ఎత్తని కూడా మీ తరం కాదురా అబ్బాయి అని చెప్పి అంటుంటారు అనమాట. దీనికి రీజన్ ఏంటంటే, మామూలుగా ఆ జనరేషన్ వాళ్ళు ఏంటంటే పండించిరు, పని చేసిరు, తిన్నారు, గట్టిగా ఉన్నారు. కాకపోతే మన పేరెంట్స్ వరకు వస్తే ఏంటంటే వీళ్ళు పండియకుండా వీళ్ళు పని మీద, మనీ మీదనే ఎక్కువ ఫోకస్ చేసిరు అనమాట. అంటే మనం చదివించడానికి, మన ఖర్చులు ఇవ్వడానికి. ఓవరాల్ జనరేషన్ ఇన్ఫ్లేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా, ఖర్చులు పెరిగిపోయినాయి కదా. సో వీళ్ళంతా దీని మీద ఫోకస్ చేసిరు అనమాట. ఫ్యాక్ట్ చెప్పాలంటే మన పేరెంట్స్ మన ఫ్యూచర్ జాబ్ దీని మీద ఉన్నంత ఫోకస్ మనకు ప్రోటీన్ ఫుడ్ అందించే దాని మీద అయితే అస్సలు లేదు. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. ఇప్పుడు ఒకవేళ మనం కూడా పైసల మీదనే ఎంబడి పడి జాబ్ అంటారు ఎంట పడి హెల్త్ అవాయిడ్ చేసినాం అనుకో, మన ఫ్యూచర్ జనరేషన్ అయితే మనకంటే వీక్ ఉంటారు. ఇంకా వాళ్ళు డిసేబిలిటీస్ తోని పుట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది చూసి తట్టుకోలేం మనం ఫ్యూచర్ లో. అందుకే నా ఫస్ట్ రీజన్ అయితే ఇది పెట్టుకున్నా. మనం స్ట్రాంగ్ ఉంటేనే మన ఫ్యూచర్ జనరేషన్ కూడా స్ట్రాంగ్ ఉంటది. అసలు 500తోనే ఇవన్నీ ఎందుకు కొన్నారా అంటే, మామూలుగా మన మిడిల్ క్లాస్ వాళ్ళమే ఒక మైండ్ సెట్ ఉంటది. ఎట్లా అంటే డ్రై ఫ్రూట్ షాప్ చూసినప్పుడే ఇవన్నీ మనతో కావు, అవి రిచ్ కిడ్స్ తింటారు, వాళ్ళతోనే అవుతాయి, అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. దాంతోనే ఆ షాప్ లో కోవుడే మనం అవాయిడ్ చేస్తాం, ఆ ఫుడ్ తినుడే అవాయిడ్ చేస్తాం. ఇక రోజు మనకి అన్నం, కూర, కార్బోహైడ్రేట్స్ తప్ప పెద్ద ప్రోటీన్ వచ్చే ఫుడ్, మన బాడీకి కావాల్సిన బేసిక్ న్యూట్రియంట్స్ అందే ఫుడ్ అయితే మనం బాడీకి అందియము. 500 సంపాదించడం చాలా మందికి అసలు పెద్ద మ్యాటరే కాదు. ఒక హాఫ్ డే పని చేసినా వస్తాయి, కొంతమందికి 1 డే పని చేసినా వస్తాయి. అందుకే 500 రూపాయలలో మన హోల్ బాడీకి, టోటల్ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ని 500 రూపీస్ లో కవర్ చేసి, అది కూడా 1 మంత్ కి సరిపోయేటట్టు ఎట్లా తినాలి అని కూడా లాస్ట్ వీడియో ఎండింగ్ లో చెప్తా. ఇప్పుడు నా సెకండ్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ లా మన చుట్టూ ఉన్న బ్యాడ్ ఎన్వైరన్మెంట్ వల్ల మన హెల్త్ అయితే ఘోరంగా దెబ్బతింటది. అది మన చేతిలో ఏముండదు. కొన్ని ఏమో మన చేతిలో ఏముండదు, కొన్నిటి ఎట్లా అంటే మనమే సొంతంగా పోయి లీగల్ గా ఇల్లీగల్ గా కొత్త అలవాట్లు చేసుకుంటాం అనమాట. సో దానివల్ల ఇంకా తొందర షెడ్కి వెళ్ళిపోతాం అనమాట. మనం ఇవన్నీ ఏం చేయాలంటే, మనం కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మానేయలేకపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మొబైల్ చూడడము, లేట్ నైట్ స్లీప్స్ కానీ, హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం కానీ, లేకపోతే ఇట్లా ఇంకా చాలా ఉంటాయి. ఇక నాకు నోరు తిరుగుతలే చెప్పనీకి వస్తలే కానీ, లేట్ నైట్స్ వాడుకోవడం అనేది ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్. దానివల్ల ఓవరాల్ హెల్త్ దెబ్బతింటది. కాకపోతే లేట్ నైట్ వాడుకోవడం మానేయాలంటే ఫోన్ పక్కన పెట్టుకుని నేర్చుకోవాలి. కానీ ఆ ఫోన్ మనం పక్కన పెట్టలేం. ఎందుకంటే నువ్వు స్కూల్ పోరగాళ్ళకి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళ దాకా నువ్వు చేయాల్సిన పని, చదువుకోవాల్సిన చదువు అంతా బుక్ల కంటే ఎక్కువ ఈ ఫోన్లోనే ఉంది. కాబట్టి ఫోన్ వాడాలి మనం. లేట్ నైట్ స్లీప్స్ అవుతాయి మామూలుగా. సో ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మన హెల్త్ దెబ్బతింటుంది. సో ఈ దాన్ని మనం మానేయలేం. కాబట్టి ఇట్లాంటి మంచి ఫుడ్ తీసుకొని మేనేజ్ చేస్తే ఎంతో కొంత 10 రోజులు ఎక్కువ బతుకుతాం, 10 రోజులు మంచిగా ఉంటాం అనేది నా కాన్సెప్ట్. ఇది నా సెకండ్ రీజన్ అనమాట. ఈ థర్డ్ రీజన్ ఏంటంటే, హాస్పిటల్ బిల్లుల గురించి క్లియర్ గా చెప్తా, మంచిగా అర్థం చేసుకో. ఏంటంటే, ఇండియాలో ప్రతి సంవత్సరం ప్రతి ప్రొడక్ట్ రేటు, నువ్వు వాడే ఉప్పు, పప్పు అన్నిట్ల రేటు 6% ఆర్ 7% ఇన్ఫ్లేషన్ రేట్ తోనే దాని రేట్ పెరుగుకుంటా పోతుంది అనమాట. అదే విధంగా మెడికల్ ఫీల్డ్ లో కూడా సర్జికల్ ఎక్విప్మెంట్ ఇంకా మెడిసిన్ రేటు 14% ఇన్ఫ్లేషన్ రేట్ తోని పెరుగుకుంటా పోతుంది అనమాట. నువ్వు ఆలోచించుకో, నువ్వు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 5 లక్షలు 10 లక్షలు ఏ బ్యాంక్ అని ఇచ్చుకో, మా అంటే నీకు 12%, 13%, 15%, 9% రిటర్న్ రేటే ఇస్తుంది అనమాట. నీ శాలరీ కూడా 2 years కి 3 years కి పెంచుతున్నారు. అది కూడా 6%, 7%, 8% తోనే పెరుగుతుంటది. మామూలుగా మిడిల్ క్లాస్ వానికి చెప్తున్నా. కాకపోతే ఈ హాస్పిటల్ బిల్లు మాత్రం మన శాలరీ పెరగడం కంటే, మన వచ్చే రిటర్న్స్ కంటే డబల్ రేట్ తోని పెరుగుకుంటూ పోతుంది అనమాట. సింపుల్ గా ఆలోచించు, మనం అఫోర్డ్ చేయగలమా లేదా? నేను కూడా మిడిల్ క్లాసే కాబట్టి మనం ఫ్యూచర్ లో ఈ బాధలన్నీ పడొద్దని మనకు చెప్తున్నా. ఏంటంటే, ఒకవేళ మనం కానీ ఈ రీజన్ అవాయిడ్ చేసి ఇష్టం వచ్చినట్టు తినుకుంటా, ఇష్టం వచ్చినట్టు తాగుకుంటున్నాం అనుకో, మనం 20 ఏళ్ల సంది మన కెరియర్ స్టార్ట్ చేసి ఎన్నో కళలతోని ఒక 50 ఏళ్ల వరకు మనం ఎంతో 50 లక్షలు, ₹1,00,00,000 సంపాదించి పెట్టుకుంటాం కదా బ్యాకప్ మనీ అని చెప్పి. మన ఫ్యూచర్ లో వచ్చే జనరేషన్ వాళ్ళనో, లేకపోతే మనకే వచ్చే ఒక్క హెల్త్ ఇష్యూ వాళ్ళనో, నువ్వు సంపాదించిన సంపాదన అంతా ఒక్క హాస్పిటల్ బిల్లుకి వెళ్ళిపోతుంది. అది కూడా ఒక్క రోజులో, ఒక గంటలు వెళ్ళిపోతుంది ఇట్లా పుట్టుకోమని ఆరామ్. ఒక్క హాస్పిటల్ బిల్లు మనం సంపాదించిందంతా తీసుకొని నిన్ను రోడ్డు మీదకి తెచ్చి పెడుతుంది. అందుకే మనం రోడ్డు మీదకి రావద్దు అంటే, ఇప్పటి నుంచే మన హెల్త్ ని మనం జర్రనన్నా చూసుకోవాలి అని చెప్పి నా కాన్సెప్ట్. నెక్స్ట్ రీజన్ చెప్పే ముందు నేనైతే నా లైఫ్ లో రీసెంట్ గా జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అదేంటంటే, నేను రీసెంట్ గా ఊరికి పోయినప్పుడు ఒక అన్నతో కలిసి, అంటే తెలిసిన అన్నతో కలిసి ఇట్లా బయటికి వెళ్ళిన అనమాట. బయటికి నేను నార్మల్ గా ఏదో కాఫీ షాప్ కో చాయ్ షాప్ కో అనుకున్నా. కాకపోతే అన్న సీదా నన్ను హాస్పిటల్ తీసుకుపోయిండు. హాస్పిటల్ పోయినాక నాకు తెలిసింది ఏంటంటే, అన్నకి కడుపులో స్టోన్స్ వచ్చినాయి అనమాట. సో నేనైతే షాక్ అయినా.
ఈ అన్న బాగానే ఉంటాడు, బీర్లు బాగానే అవుతాడు, బిర్యానీ తింటాడు, మంచిగా హెల్తీగా ఉంటాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు, ఈ అన్నకు స్టోన్స్ ఏంద్రా బాయ్ అని చెప్పి నేను షాక్ అయినా. తర్వాత అన్న అయితే మెడిసిన్ తీసుకున్నాడు. మెడిసిన్కి ఆడెంబడే ఇట్లా పుట్టుకోమని 3000 అయితే ఎగిరిపోయినాయి. తర్వాత బైక్ పైన వస్తుంటే అన్న ఒక మాట అన్నాడు, నేను ఎప్పుడైతే లైఫ్ పైన ఫోకస్ చేద్దాం అనుకుంటున్నానో అప్పుడే నాకు ఇది వచ్చి పడ్డదిరా, అసలు నేను ఏం చేయలేకపోతున్నా. నేను సేవ్ చేసుకుందాం, అన్ని ఖర్చులు వెళ్ళినాక సేవ్ చేసుకుందాం అన్న పైసలు మొత్తం హాస్పిటల్కే పెట్టాల్సి వస్తుంది. నేను సేవ్ చేయలేకపోతున్నా, ఫ్యూచర్లో ఏమవుతుందో నాకైతే భయం అవుతుంది అని చెప్పేసి ఓ మాట అయితే అన్నాడు. నాకు కూడా ఆడ బ్రెయిన్ అంతా ఇట్లా స్టన్ అయిపోయింది. ఇదే సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి వస్తుంది కదా ఎన్నో ఒకతాన. నీ హెల్త్ కాకపోవచ్చు, నీ ఇంట్లో వాళ్ళ హెల్త్ కైనా సరే ఏదో ఒక ఎఫెక్ట్ వచ్చినప్పుడు, నువ్వు ఎన్నో డ్రీమ్స్ పెట్టుకొని అచీవ్ చేయాలనుకున్నప్పుడు ఒక 6 months బెడ్ రెస్ట్ అట్లాంటిది ఏమైనా హెల్త్ ఎఫెక్ట్ వచ్చింది అనుకో, సో దానివల్ల మొత్తం లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. అందుకే ముందు జాగ్రత్తని మనం అయితే సేఫ్ సైడ్ చూసుకోవాలి, హెల్త్ మెయింటైన్ చేసుకుంటా ఉండాలి. మనం బాగానే ఉన్నాం కదా, ఏజ్లు ఉన్నాం కదా, ఏం తిన్నా నడుస్తుంది, బండి నడుస్తుంది అనుకోవచ్చు, కానీ సడన్ గా ఏ ఎఫెక్ట్ ఏమి ఇచ్చేది తెలియదు. అందుకే మనం ముందైతే జాగ్రత్తగా ఉండడైతే తప్పు లేదు కదా అని చెప్పి నేను అంటున్నా. సో ఇప్పుడు ఫస్ట్ రీజన్ ఏం చెప్పుకున్నాం, మనం స్ట్రాంగ్ లేకపోతే మన ఫ్యూచర్ జనరేషన్ స్ట్రాంగ్ ఉండకపోవచ్చు అని చెప్పుకున్నాం, అంతవరకు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఫోర్త్ రీజన్ ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ మనం సక్కగా లేము అనుకో, మన జెనెటిక్స్ సక్కగా లేదనుకో, ఫ్యూచర్ వచ్చే వాళ్ళు కూడా సక్కగా ఉండరు. సో వాళ్ళ హాస్పిటల్ బిల్లుని మనమే భరించాలి. అది ఒక లెక్క వరకు అప్పో సొప్పో తెచ్చి భరిస్తాం అనుకో, ఏదో ఒకటి అమ్మి భరిస్తాం. కాకపోతే మనం సక్కగా లేకపోతే ఫ్యూచర్ జనరేషన్ వచ్చే వాళ్ళు డిసెబిలిటీస్ తో పుట్టిర్రు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిర్రు అనుకో, ఆ డిసెబిలిటీస్ వల్ల వాళ్ళ లైఫ్ మొత్తం హ్యూమిలేషన్ కి గురవుతాడు అనమాట. ప్రతి దగ్గర అవమానం, వాడు అనుకున్న సాధించలేకపోతాడు, మొత్తం బాధపడుకుంటూనే వాడి జీవితం మొత్తం గడిపేస్తే దానికి రీజన్ మాత్రం మనమే అవుతాం, దానికి కారణం మాత్రం మనమే అవుతాం. ఆ తప్పు మనం ఎందుకు చేయడం అని చెప్పి నా కాన్సెప్ట్, ఇది నా ఫోర్త్ రీజన్ అనమాట. సో అందుకే నేను ఏమంటున్నా అంటే, ఇప్పటికైనా సరే స్టూడెంట్ గానీ పేరెంట్ గానీ, స్టూడెంట్ అయితే ఒక రోజు పార్ట్ టైం చేసుకో, ఆ వచ్చిన పని హెల్త్ పైన ఇన్వెస్ట్ చేయాలి. పేరెంట్స్ అయితే ఫస్ట్ సాలరీ నుంచి 10% లేకపోతే ఒక్క రోజు కూలి హెల్త్ పైన ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఫోకస్ చేయండి. ఇప్పుడు నెలకి జస్ట్ 1000 రూపాయలు మన హెల్త్ పైన ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ లో హాస్పిటల్ బిల్లు 10,000 సేవ్ చేయొచ్చు అని చెప్పి నేను అంటున్నా. సో ఫైనల్ గా నేను ఏమంటున్నా అంటే, ఇప్పటికైనా సరే మార్రా 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 అని చెప్పి నేనైతే అందరికి చెప్తున్నా. సరేగా వీడియోలు అయితే సీరియస్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ అయితే నేను మన బాడీకి కావాల్సిన బేసిక్ న్యూట్రియంట్స్ ఇచ్చే సీడ్స్ అయితే కొనేసిన. ఇందులో కూడా స్టూడెంట్స్ మీరు ఏం చేయండి అంటే, మొత్తం పైసలు అసలు మీరు పెట్టకూరి, ఫస్ట్ ఏం చేయరు, మీ దగ్గర ఉన్న పైసలతోని ఫస్ట్ పోయి సీడ్స్ అయితే కొనరు. తర్వాత ఏం చేయరు, మమ్మీ తానో డాడీ తానో 50 రూపాయలు 100 రూపాయలు స్కామ్ చేయరు. ఈ స్కామ్ చేసిన దాంట్లోకి వెళ్ళి పల్లీలు శనగలు మళ్ళీ పెసర్లు ఇవి అయితే కొనేసేవారు. లేకపోతే వీళ్ళు మార్కెట్ కోతారు కదా, నెల నెల మార్కెట్ కోతారు కదా, ఆ మార్కెట్ పోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్కామ్ అనేది మనం చేయాలన్నమాట. అన్ని మనతో అంటే ఏడైతే మనం మళ్ళా మనకు వేరే దాంట్లో కూడా పైసలు కావాలి కదా. నువ్వు మనిషి పశువాలా? అట్లా వాళ్ళతోనే కొన్ని హెల్త్ కావాల్సిన కొన్ని ఫుడ్స్ వాళ్ళతోనే పేరెంట్స్ తోనే మనం స్కామ్ చేయాలన్నమాట. ఇది తప్పేం కాదు. దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవటం, తస్కరించడం అంటే తెలివిగా తీసుకోవటం. సోది చెప్పి కవర్ చేయకు. ఇంకోటి ఏం చేయాలంటే, మార్కెట్ పోతాం కదా, మార్కెట్ పోయినప్పుడు ఈ క్యారెట్స్, బీట్రూట్స్, కీరాస్, ఇంకా స్వీట్ పొటాటో ఇవన్నీ కూడా వాళ్ళ అకౌంట్లోనే మనం స్కామ్ చేసి మన బాడీకి ప్రోటీన్ అందియాలన్నమాట. ఎట్లా తిరిగి మన టార్గెట్ వచ్చేసి మన బాడీకి ప్రోటీన్ అందియడం. మనం పేరెంట్స్ కూడా అదే కోరుకుంటారు కదా, మన హెల్త్ అకౌంట్లనే కోరుకుంటారు. కాకపోతే స్కామ్ చేస్తే మనకు కూడా తెలియని ఆనందం అట్లా. అర్థమైందా? సరే 500 600 పెట్టి కొనైతే కొన్నాం, ఓకే బానే ఉంది. సో వీటిని ఎట్లా తినాలి, ఏ డే తినాలి, ఎంతెంత తినాలి అనేది ఇంకో బ్లాగ్ తోని నేను మళ్ళీ వచ్చేసా. సో అప్పటి వరకు తేజాస్ క్రేజీ వైఫ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి, షేర్ చేసుకొని లైక్ కొట్టండి. నేను పెట్టే కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికి నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. సో ఉంటాం, మళ్ళా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసేద్దాం.